ఈ సంక్రాంతికి అదే చేశారు. చిన్న పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరవేశారు, ముగ్గులు వేశారు, కోడి పుంజులు పట్టుకుని వాటిని ఆడించారు. బోయిన్పల్లిలో టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మల్లారెడ్డి చేసిన సందడి హైలైట్ గా నిలిచింది. పనిలో పనిగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమన్నారు మల్లారెడ్డి. సంవత్సరాల సంది కూడా ప్రతి పండుగ బ్రహ్మాండంగా చేస్తాడు. నవరాత్రుల పండుగ గాని, దసరా పండుగ గాని, దీపావళి పండుగ గాని, పతంగుల పండుగ గాని, భోగి పండుగ గాని బ్రహ్మాండంగా పిల్లలకి ఈ రోజు పెద్ద ఎత్తున 18 సంవత్సరాల సంది కూడా పతంగులు పంచుతా ఉన్నాడు. ఈ రోజు భోగి మంటలు కూడా పెడతా ఉన్నాడు. అందరికి కూడా పతంగులు పంచి పిల్లలంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు మా టింకు గౌడ్. ఏది ఏమైనా మేడ్చల్లో కూడా నేను అన్ని జాగాలలో కూడా ముగ్గుల పోటీ పెట్టాను. ఈ రోజు మా లీడర్లు అంతా కూడా ముగ్గుల పోటీ పెట్టారు. రేపు 16 సంఘ అందరికి కూడా క్రికెట్ మ్యాచ్ పెడుతున్నా. రాబోయే రేపు మార్చి 19కు నాది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా. క్రికెట్ మ్యాచ్లు గాని, బ్రహ్మోత్సవాలు మాదిరిగా మాత్రం మన ఆడబిడ్డలకు గాని ఎంతో ఒక పండుగ వాతావరణం